అడుగుతున్నామా? మీరందరూ బటన్ నొక్కుతున్నారా? నేను ఏ పని చేసినా మీ యొక్క ఆమోదం తీసుకొని, మీ ఫీడ్బ్యాక్ తీసుకొని, ఏ అధికారి సరిగా పనిచేయకపోతే ఆ అధికారి పైన దృష్టి పెడుతున్నా. ఏ రాజకీయ నాయకుడు మీకు అందుబాటులో లేకపోతే ఆ రాజకీయ నాయకుడిని ఒత్తిడి పెంచుతున్నా. నా ఆలోచన ఒకటి, మీరందరూ అభిమానించే పరిపాలన రావాలి, అందరికీ న్యాయం జరగాలి. అందుకే ప్రతి ఒక్క సేవ మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్లో ఇస్తా. మీరు ఏ ఆఫీసుకు పోయే పని లేదు, దర్జాగా మీ సెల్ ఫోన్ పెట్టుకొని ఇంట్లో కూర్చొని ఏ పని కావాలన్నా, ఏ సర్టిఫికేట్ కావాలన్నా తీసుకోండి. రెండోది, ఒకవేళ మీరు ఆ సర్టిఫికెట్సే కాకుండా అది రాయడం కూడా తెలియకపోతే రాబోయే రోజుల్లో మీరు ఫోన్లో మాట్లాడి, ఇంట్లో మాట్లాడినట్టు మాట్లాడి, నేను ఇన్ని గంటలకు ఇక్కడి నుంచి నంద్యాలకు పోవాలా, బస్సు ఎప్పుడు వస్తుందని అడిగితే అదే చెప్తుంది. చెప్పిన తర్వాత మీరు బుక్ చేసుకుంటే నేరుగా దర్జాగా రిజర్వేషన్ వచ్చి నేరుగా వెళ్ళిపోయే పరిస్థితికి వస్తారు. అంటే మీరు మాట్లాడే మాటలు కూడా టెక్స్ట్గా కన్వర్ట్ చేసి సమస్య పరిష్కారం చేసి మళ్ళా మీకు జవాబు చెప్పే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. టెక్నాలజీని ఉపయోగిస్తాం, మీకు మెరుగైనటువంటి జీవన ప్రమాణాలు పెంచుతాం. అయితే మీ దగ్గర నుంచి ఒకటే నాకు కావాలి, నేను చెప్పేదంతా వింటున్నారు, వినేసి రేపు మళ్ళా మీరు ఏం చేస్తున్నారంటే అన్నీ బాగున్నాయి, వీళ్ళు లేకపోయినా పర్వాలేదు అనుకుంటున్నారు. నా పని వైకుంఠ పాడి మారిగా తయారవుతుంది. పైకి ఎక్కించడం, మళ్ళా కిందికి పడడం, మళ్ళా పైకి ఎక్కించడం. అది మారాలి. సుస్థిరమైన పాలన సమగ్ర అభివృద్ధికి నాంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు గుజరాత్ ఉంది, 25 సంవత్సరాలు ఒకే పార్టీ, కేంద్రం ఉంది, 15 ఏళ్ళు ఎన్డీఏ, మళ్ళీ ఎన్డీఏనే వస్తారు. మీరు మాత్రం అన్ని పనులు అయిపోయినాక మళ్ళా మీరు ఆలోచిస్తారు, ఇంకెవరన్నా వస్తే ఇంకా ఎక్కువ ఇస్తాడేమో అని ఆశపడతారు. అది తాత్కాలికమైన ఆశ. ఇప్పుడు నేను మా డాక్రా ఉమెన్కి ఒక పని చేశాను. నేనే డాక్రా సంఘాలు పెట్టాను. ఈరోజు డాక్రా సంఘాలు పెట్టి పోయిన సంవత్సరం అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా 1,00,000 మందిని పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలని ఎంఎస్ఎంఈలు పెట్టించాను. బ్రహ్మాండంగా చేశారు. నిన్న మళ్ళీ అనౌన్స్ చేశాను, 6 లక్షల మందిని అదనంగా ఒక్క సంవత్సరంలో మీ ఊర్లో దొరికే ముడి సరుకులు ఉపయోగించి మీరు వస్తువులు తయారు చేస్తే మీ వస్తువుల్ని ప్రపంచం మొత్తం అమ్మించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. చాలా మందికి టాలెంట్స్ ఉన్నాయి. 1,10,00,000 మంది ఉన్నారు. కొన్ని వేల ప్రోడక్ట్స్ తయారు చేయొచ్చు. 3 కోట్ల మంది మీరే కన్జ్యూమర్లుగా ఉన్నారు. అందరినీ తీసుకొచ్చాను. 37 మందితో ఒప్పందాలు చేశాం. నాణ్యమైన సరుకులు ఉత్పత్తి చేయాలని, దానికి బ్రాండ్ కూడా పెట్టాలని. ఈరోజు మీరు చూస్తే ఏదో స్వయం అనే పేరు పెట్టారు. ప్యాకింగ్ కూడా పర్ఫెక్ట్గా చేస్తా, క్వాలిటీ కూడా తీసుకొస్తాం. అది కానీ చేస్తే పేద మహిళల్ని పేదరికం నుంచి పైకి తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటాం. ఇలాంటి కార్యక్రమాలు ఇక్కడనే P4 కూడా పెట్టాం. ఈరోజు ఇక్కడ కూడా ఒక ఆయన ఉన్నాడు, P4లో ఉండే వ్యక్తి. ఎవరిక్కడ రాబర్ మార్గదర్శి. 1,00,000 మంది మార్గదర్శులు ఉన్నారు. 10 లక్షల బంగారు కుటుంబాలను అడాప్ట్ చేసుకున్నారు. ఇప్పుడు వారు ఒక్కసారి వారు ఏం చేశారో ఒక్క నిమిషం చెప్తారు. మీ బంగారు కుటుంబం ఎవరు? బంగారు కుటుంబం మీరేనా? ఆయన బంగారు కుటుంబం, ఈయన మార్గదర్శి. చెప్పండి, మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. మీకు ఏం ప్రాబ్లం ఉంది, ఏమి చేస్తే చెప్పండి. బంగారు కుటుంబం చెప్పండి. బంగారు కుటుంబానికి ఇవ్వండి. చెప్పమా బంగారు కుటుంబం, నువ్వు చెప్పు. నీ పరిస్థితి ఏంటి, ఆర్థిక పరిస్థితి ఏంటి, ఏం కావాలనుకున్నావు, నీ ఇబ్బందులు ఏంటి, ఆయన ఏం చేస్తున్నాడు? అందరికీ నమస్కారం సార్. అడ్రస్ మాట్లాడు ఫ్రీగా. అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చిన గౌరవమైన ముఖ్యమంత్రి గారికి దగ్గర పెట్టుకోమా. ముఖ్యమంత్రి గారికి అందరికీ నమస్కారం సార్.
మాది నంద్యాల జిల్లా డోన్ మండలం కొత్తపూరు గ్రామం సార్. నా పేరు మంగళ నరసింహులు సార్. మాది ఫ్యామిలీ అంతా 7 మంది ఉంటాం సార్. మా కుటుంబంలో 5 మంది పిల్లలు సార్. ఇంతకుముందు గత ప్రభుత్వంలో ఒకరికి వచ్చేది సార్ అమౌంట్. ఇప్పుడు 5 మందికి పడుతుంది సార్. అలాగే మా వృత్తిరీత్యా మంగళ పని చేస్తూ మేము షాపు చిన్న బంకు ఉంది సార్. అందులో కొద్దిగా పనిముట్లు లేనందువలన సరిగా జరగక షాపు మన P4 ద్వారా మైసు మార్గదర్శి ద్వారా నాకు కొద్దిగా అమౌంట్ సామాన్లు సామాగ్రి ఇప్పించడంతో నాకు చాలా సంతోషంగా ఉంది సార్. నువ్వే ఎట్లా చేసావమ్మన్నావు తమ్ముడు? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సార్కి నా నమస్కారాలు. ఈ వేదికన్న పెద్దలందరికీ నా నమస్కారాలు. ఈయన చాలా పేద కుటుంబం సార్. అనేది మేము ఇది చేయడానికి మేము చిన్నగా ఉన్నప్పటి నుండి వీళ్ళ డాడీకి చాలా ఇబ్బందులు ఉన్నాయి. అదేవిధంగా వచ్చేసి వీళ్ళ డాడీ కిడ్నీ స్టోన్స్ పడి 4-5 లక్షలు ఖర్చు పెట్టినాడు సార్. దానికోసం మేము చిన్నగా ఉన్నప్పటి నుండి కటింగ్ షాపులు చూసుకుంటూ ఈయనకి కొద్దిగా పనిముట్లు లేకపోవడం వలన నాకు పనిముట్లు ఇప్పించడం జరిగింది సార్. ఇప్పుడు ఈ విధంగా చాలామంది హెల్ప్ చేశారు, వాళ్ళందరినీ అభినందిస్తున్నా. నా ఉద్దేశం ఒకటే, సమాజం వల్ల పైకి వచ్చిన వాళ్ళు సమాజంలో ఇబ్బందుల్లో ఉండే వాళ్ళకి చేయూతనివ్వాలి. ఇది మన బాధ్యత. అందుకే P4 తీసుకొచ్చాం. అదే పేరు మార్గదర్శి, అదే సమయంలో బంగారు కుటుంబం. నేను పేరు కూడా పెట్టాను, MBK అంటే మార్గదర్శి బంగారు కుటుంబం. పైనుండే 10 మంది మార్గదర్శులు, కింద నుండే 20 మందిని 20% చేయూతనివ్వాలి. అంటే నిరంతరం కింద నుండే వాళ్ళకి సహాయం చేస్తూనే ఉండాలా. మెరుగైన జీవన ప్రమాణాలు రావాలి. అవి రావాలంటే డబ్బులు కొంతమందికే ఉండడం కాదు, అందరికీ ఆ డబ్బులు అనుభవించే అవకాశం రావాలి. ఆరోగ్యం బాగుండాలి, సరైన తిండి తినే పరిస్థితి రావాలి, కనీస సౌకర్యాలు ఉండాలి. అందుకే నేను చేయాల్సిన పనులు నేను చేస్తా. సమాజంలో అందరూ కూడా ఒకప్పుడు జన్మభూమి పెట్టా, ఈరోజు P4 తీసుకొచ్చాను. దాని పేరే MBK అంటున్నా, మార్గదర్శి బంగారు కుటుంబం 10-20 అంటే 10-20. 10% పైనుండే బంగారు మార్గదర్శులు, 20% కింద నుండే బంగారు కుటుంబాలను తీసుకుని అనునిత్యం ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ వాళ్ళ ఆదాయాన్ని పెంచాలి. వాళ్ళ ఆదాయాన్ని పెంచి ఒక రోజున ఇప్పుడు బంగారు కుటుంబం, రేపు మార్గదర్శి కావాలి. ఇంకా ఎవరైనా ఏదైనా పరిస్థితులు కిందికి వెళ్ళిపోతే మళ్ళా వాళ్ళకి సహాయం చేస్తాం. ఇక్కడికి వచ్చినప్పుడు నేను ముందే చెప్పాను, 18 మందికి మాత్రం ఈ ఊర్లో ఇంటింటికి కొళాయిలు ఉన్నాయి, 18 కొళాయిలే ఉన్నాయి. ఇప్పుడు మీ అందరికి హామీ ఇచ్చా, ఈ ఊర్లో 100% JJM కింద ఇంటింటికి కొళాయిలు ఇచ్చే బాధ్యత కలెక్టర్కి అప్పచెప్పా. అది